హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. ఇప్పుడే అజయ్ భూపతి గారు డైరెక్ట్ చేసిన శ్రీనివాస మంగాపురం మూవీని చూశాను. మంగళవారం RX100 లాంటి మైండ్ బెండింగ్ మూవీస్ తీసిన అజయ్ భూపతి గారు ఇంత పెద్ద రాడ్ దింపుతారనుకోలేదు. ఖచ్చితంగా నాకు తెలిసి అజయ్ భూపతి గారు డైరెక్టర్ అయ్యే స్టేజ్లో రాసుకున్న స్టోరీ అనుకుంటుంది. ఎందుకంటే అజయ్ భూపతి స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే రైటింగ్ ఏ మాత్రం కనిపించలేదు అండ్ చాలా రొటీన్ రివెంజ్ డ్రామా లాగా అనిపించింది. మనకు సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమా ఎక్కడో చూసామే అనిపిస్తుంది, కానీ మనకు గుర్తుకు రాదు. అదే మ్యాజిక్. అట్లీస్ట్ 2026లో రిలీజ్ చేస్తున్నామని కొంచెం కూడా ఆలోచించకుండా ఎగ్జాక్ట్గా 2010లో జనరల్గా మనం చూసిన రివెంజ్ సినిమా లైక్ డి, కందిరీగా అలాంటి రొటీన్ స్క్రీన్ ప్లేతో తీశారు. పోనీ రొటీన్గా ఉన్నా చూడ్డానికి ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉందా అంటే అది లేదు. కామెడీ లేదు, సీన్స్లో ఇంపాక్ట్ లేదు, ఏమీ లేదు. ఆఖరికి లొకేషన్స్ కూడా 2010స్లో వచ్చిన సినిమా లాగానే ఉంటుంది. ఒక క్వారీలో విలన్స్తో ఫైట్ ఉంటాయి, లాస్ట్కి హీరో గెలుస్తాడు. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఒక క్వారీలో ఫైట్ జరుగుతుంది. చాలా ఎలిమెంట్స్ చూస్తే అలానే అనిపిస్తాయి. సింపుల్గా మూవీ స్టోరీని చెప్తా. హీరో ఉంటాడు, ఒక పని కోసం తిరుపతికి వస్తాడు. అక్కడ పెద్ద విలన్స్తో గొడవ పెట్టుకుంటాడు. కామన్లీ ఆ తర్వాత పెద్ద విలన్ గ్యాంగ్లో ఎవరో ఒకరు వచ్చి ఇంద్రాలో చిరంజీవి రేంజ్లో ఎలివేషన్ ఇస్తారు. అప్పుడు ఈ పెద్ద విలన్కి అర్థమవుతుంది వాడికంటే పెద్ద విలన్ వచ్చాడని. హీరో పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతాడు. అంతే, అయిపోయింది సినిమా. టెక్నికల్లీ సినిమా చాలా బాగుంటుంది. అజయ్ భూపతి గారు కాబట్టి మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. పర్ఫార్మెన్స్ వైజ్ ఓకే అనిపించింది. కాకపోతే హీరో డైలాగ్ డెలివరీ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్సే చాలా ఫ్లాట్గా అనిపించింది. జీరో ఎమోషన్స్తో డైలాగ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో మూవీలో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే సినిమా టెక్నికల్లీ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. అందుకే నేను కూడా లాస్ట్ వరకు సినిమాని చూసాను, లేకపోతే మధ్యలోనే అసం అయిపోతుండే. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే రొటీన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా యావరేజ్గానే అనిపించింది. మోహన్ బాబు గారి యాక్టింగ్ మాత్రం సూపర్ అనిపించింది అసలు. నా సజెషన్ అయితే స్కిప్ చేస్తేనే బెటరు. ఒకవేళ మీకు 2010లో తీసిన ఒక కమర్షియల్ సినిమా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది కూడా. మిగతా వాళ్ళకైతే కష్టమే. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి. మహా అయితే తిరిగి షేర్ చేస్తారు. సీ యూ సూన్.